ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనము. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనపడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెపిల్లయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో, నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసయ్య సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఊచ చేయగలవాన్ని చూశారండి. ఊచ చెయ్యి అంటే ఆ యొక్క చెయ్యి సరిగ్గా ఏర్పడలేదన్నమాట. అయితే ఇక్కడ యేసయ్య ఆయన మీద జాలి పడ్డారు. కానీ ఈ యొక్క ఫరిసీయులు యేసయ్య మీద నేరము మోపాలని చూస్తున్నారండి. విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే గనక యేసయ్య మీద నేరం మోపాలని చూస్తూ ఉన్నారు. యేసయ్య ఒకటి అడిగారు, విశ్రాంతి దినమున ఒకవేళ గనక మీ గొర్రెపిల్ల గుంటలో పడిపోతే మీరు తీయకుండా ఉంటారా అని అడిగారు. నిజమే, గొర్రెపిల్ల ఒకవేళ విశ్రాంతి దినమున గుంటలో పడినా తీయకుండా ఉండరు కదండి. గొర్రె కంటే కూడా మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. యేసయ్య ఎంతో జ్ఞానంగా ఇక్కడ వారికి జవాబు అనుగ్రహించడం జరిగింది. పూజ చేయగలవా అని మీద జాలిపడి ఆ చేయి చాపమని అడిగినప్పుడు అతడు చేయి చాపగానే వెంటనే యేసయ్య ఆయన్ని బాగు చేశారండి. రెండవ చేయి వల్ల చక్కగా బాగుపడింది. ఈ దినము యేసయ్య మనల్ని కూడా బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇలా నేరం మోపాలని ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ యొక్క మనుషుని పక్షాన నిలవబడినట్లుగా యేసయ్య మన పక్షానుండి మనల్ని ముడతారండి. కాబట్టి మనము యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని బాగు చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో నాయన, వారిని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి. అలాగే ప్రభా, ఈ ఫరిసీయులు నేరం మోపాలని చూస్తున్నారు, కానీ ప్రభా ఇలా ఎంతమంది ఉన్నారో వారి హృదయములు కూడా మార్చండి. దయతో నాయన సహాయం చేయండి తండ్రి. ఒక మనిషి బాలేనప్పుడు వారిపై కనికరం చూపే కృపనివ్వండి. ఇదిగో బలిని కాదు కనికరమును కోరుచున్నానని మీరు అన్నారు. కనికరం చూపే మనస్సు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.